రూతు గ్రంథంలో చాలా శ్రేష్టమైన వాగ్దానాలు మనం చూస్తాం. అండ్ వీ సీ ద ప్లాన్ ఆఫ్ గాడ్స్ రెస్టోరేషన్ ఇన్ ద బుక్ ఆఫ్ రూత్. 4 అధ్యాయాలు కలిగిన రూతు గ్రంథంలో అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద దాగి ఉంది. ఒక్కొక్క మాట మనం ధ్యానం చేస్తుంటే దేవుని ఔన్నత్యము, తన ప్రజల పట్ల దేవుని ప్రణాళికలు, మనం తిరిగి వస్తే ఆయన సన్నిధిలోనికి మరలా మనం రాగలిగితే, ఆయనకు దగ్గరగా మనం చేరగలిగితే, లోకంలో ఏమీ లేదు, దేవుని దగ్గర సమస్తం ఉంది అని గుర్తించి మనం దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎంతగా మనల్ని దీవిస్తారో, ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తారో, ఎంతగా మనల్ని సమకూరుస్తారో రూతు గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. రూతు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మనకు పరిచయం చేయబడతారు. ఆఫ్ కోర్స్ రూతు గ్రంథంలో రూతు చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉంది. నయోమి గురించి మనం ఆలోచన చేస్తుంటాం. ఆ తర్వాత బోయజు గురించి కూడా రూతు గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తాం. బోయజు ఎలిమెలెకు వంశానికి చెందినవాడు, భూస్వామి లేదా సంపన్నుడు, బెత్లెహేంలో పొలాలు కలిగినవాడు. ఆయన చేనులో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నో డౌట్ బోయజు చాలా సంపన్నమైన వ్యక్తి. రూతు గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే రూతును దేవుడు బోయజు ప్రక్కకు నడిపించడం ద్వారా వారిద్దరూ కూడా జత చేయబడడం ద్వారా దేవుని ప్రణాళికలు నెరవేర్చబడ్డాయి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ అధ్యాయం 4వ వచనంలో బోయజు తన పొలం దగ్గరికి వచ్చినప్పుడు, తన చేను దగ్గరికి వచ్చినప్పుడు, ఆ చేనులో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చేను కోయువారు ఎవరైతే ఉన్నారో వారందరితో ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు తోడయుండును గాక అని పలికాడు. ఆ రీపర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ చేను కోసే పనివారు, సాధారణమైన పనివారితో యజమానుడు సంపన్నుడైన బోయజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఆలోచన చేయాలి.